జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి స్కాములు అన్నీ ఇన్ని కాదు, దేన్ని కదిపినా కానీ అదొక భారీ స్కామ్ లాగా కనపడుతుంది. ఇప్పటికే ఆ శాండ్ కానీ లిక్కర్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఆల్రెడీ ఆయా కార్యదర్శులు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులు కూడా నడుస్తున్నాయి. ఈవెన్ ఏపీ ఫైబర్ నెట్ దగ్గర మొదలు పెడితే ఆ డిజిటల్ కార్పొరేషన్ వరకు అన్నింటా కూడా భారీ స్కామే. దానికి సంబంధించి ఇప్పుడు తిరుమలలో వైసీపీ హయాంలో సాగినటువంటి మరొక స్కామ్ అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజకీయాలకు టీటీడీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ రాజకీయ ఆధిపత్యం టీటీడీ మీద సాధారణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీ హయాం వచ్చిన తర్వాత ఆ టీటీడీని కొంత ప్రక్షాళన చేసి దాంట్లో ఇతర వ్యక్తుల జోక్యం తగ్గించి స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దాని ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారనుకోండి. అయితే వైసీపీ హయాంలో ఏదైతే రూములు ఉంటాయో దానికి సంబంధించి స్కామ్ జరిగింది. రూములు స్కామ్ అంటే ఇప్పటికే మనం తెలుసు, ఫేక్ వెబ్సైట్లతో కొంతమందిని మోసం చేయటం, అలాగే దర్శనాలు రూములు ఇప్పిస్తామని కొంతమంది దళారులు డబ్బులు తీసుకుని మోసం చేయటం, ఇలా చాలా రకాలు చూసాం. కానీ ఇప్పుడు డోనర్ పేరుతో కూడా అంటే టీటీడీ కాటేజీలు, గెస్ట్ హౌస్లు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా దాతల పేరుతో కొంత స్కామ్ జరిగినట్టుగా తెలిసింది. ఏంటి దాతలని చాలా మందికి అనుమానం రావచ్చు. వాస్తవానికి టీటీడీకి ఆ రూములు అనేవి ఎన్ని కట్టినా కానీ సరిపోవు, ఎందుకంటే దానికి వచ్చే భక్తుల సంఖ్య ఆ స్థాయిలో ఉంటుంది. అందులో ప్రత్యేకంగా గెస్ట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ఎప్పుడూ కూడా. అయితే దీన్నే అవకాశంగా మార్చుకున్నారు కొంతమంది దళారులు. ఎలా అంటే టీటీడీ ఏం చేస్తుందంటే కొంతమంది డోనర్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆ కాటేజీలు కానివ్వండి, ఆ గెస్ట్ హౌస్లు కానివ్వండి కట్టడానికి మనం డొనేషన్ ఇస్తే వాళ్ళే నిర్మించి దాని పర్యవేక్షణ మొత్తం కూడా టీటీడీ హయాంలోనే జరుగుతుంది. 20 ఏళ్ల పాటు ఈ దాతలకు ఏంటంటే ఒక 60 రోజుల పాటు సౌకర్యం కల్పిస్తారు. ఏడాదిలో 60 రోజులు. గతంలో ఏడాదిలో 60 రోజులు ఉండే తర్వాత దాన్ని 30 రోజులు కుదించారు. ఎందుకనంటే అది ఎవరైతే దాత ఉన్నారో ఆ దాత ఫ్యామిలీకి కానీ లేదా దాత సూచించిన వారికి కానీ 30 రోజుల పాటు వసతి సౌకర్యం ఫ్రీగా కల్పిస్తారు. ఎందుకని ఆ కాటేజీలకి దాత వాళ్లే. దీన్ని డోనర్ స్కీమ్ అంటారు. సో ఇదిగో దీన్ని అదురుగా మలుచుకున్నారు. అయితే దీనికి ఒక లెక్క ఉంది. జీవితాంతం మీకు ఫ్రీగా 30 రోజులు 60 రోజులు కల్పిస్తారంటే కల్పించరు. మొదట్లో 60 రోజులు ఉండేది, ఇప్పుడు దాన్ని 30 రోజులకే కుదించారు. 365 రోజుల్లో 30 రోజులు ఆ డోనర్ స్కీమ్ కింద ఆ డోనర్ కుటుంబానికి కానీ లేదా వాళ్ళు సూచించిన వారికి కానివ్వండి తిరుమలలో ఫ్రీగా ఇస్తారు. సో దీన్ని ఇది ఎక్కడి వరకు 20 ఏళ్ల పాటు ఎప్పుడైతే ఇది ఎన్రోల్ చేసుకున్నారో అక్కడి నుంచి 20 ఏళ్ల పాటు ఇది కొనసాగుతుంది. ఆఫ్టర్ 20 years ఇది పూర్తిగా టీటీడీ వశమైపోతుంది. పైగా ఆ డోనర్కు ఎటువంటి సంబంధం ఉండదు, వారికి ఎటువంటి బెనిఫిట్స్ కూడా కల్పించడం జరగదు. కరెక్ట్గా దీన్ని అలుసుగా చేసుకున్నారు. 20 years దాటిపోయినా కానీ వారి ద్వారా వారి పేరుతో కొన్ని సిఫారసు లెటర్లు సృష్టించి, అంటే డోనర్ ఎవరైతే గెస్ట్ హౌస్ ఆ కాటేజీలు నిర్మించిన డోనర్ ఉన్నారో వారు సూచించినట్టుగా కొన్ని దొంగ పేపర్స్ సృష్టించి వారు సిఫారసు చేసినట్టుగా రికార్డు చేసుకుని వీళ్ళు బయటకు అమ్మేసుకున్నారు. ఒక్కొక్క గది విలువ దాదాపు 5,000 నుంచి 10,000 వరకు కూడా ఉంటుందంట. ఎందుకంటే కొంచెం అఫీషియల్గా లగ్జరీ ఉన్నటువంటి కాటేజీలు కాస్ట్ ఎక్కువే ఉంటాయి. 5,000 నుంచి 10,000 వరకు కూడా ఉంటుంది. సో వాటిని ఏం చేశారు, ఈ 30 రోజులు 60 రోజుల్ని వాళ్ళు వాడేసుకుని వాళ్ళు అసలు డోనర్ అడగల, ఒక్కరోజు కూడా అడగల. అసలు డోనర్ ఒక్కరోజు కూడా ఎవరికి సిఫారసు చేయలే. కానీ వీళ్ళు ఆ పేరు మీద వాడేసుకున్నారు. ఆ పేరుతో అంటే కొంతమంది అధికారులు కూడా వీరితో కుమ్మక్కయ్యారు. లేకపోతే ఆఫ్టర్ 20 years ఇది చెల్లుబాటు కాదని తీసి పక్కన పెట్టాలి. కానీ 20 సంవత్సరాలు దాటి క్రితం నిర్మించిన దానికి వాళ్ళు సాధారణంగా ఏంటంటే డోనర్ ఏళ్ళు అయింది కదా, ఇక మనకేమీ లేదు కదా అని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు సిఫారసు లెటర్ ఎవరో వాళ్ళు కూడా రారు. వచ్చినా వేరే సోర్స్ చూసుకుంటారు తప్ప ఇలా టీటీడీ నుంచి ఉచితంగా తీసుకోలేరు. ఎందుకంటే 20 years తర్వాత ఉండదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ దీన్ని అదునుగా చూసుకుని వాళ్ళ పేరుతో వీళ్ళు దొంగ లెటర్లు సృష్టించారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఎవరైతే ఈ డోనర్ ఉన్నారో డోనర్ చనిపోతే ఈ ఫ్రీ సర్వీస్ అనేది అక్కడితో ఆగిపోద్ది. డోనర్ ఉన్నంత కాలమే డోనర్కి కానీ డోనర్ కుటుంబ సభ్యులకు కానీ లేదా డోనర్ సూచించిన వారికి కానీ ఇస్తారు. డోనర్ కన్నా వన్స్ చనిపోతే ఇది అక్కడితో క్లోజ్ అయిపోద్ది. వాస్తవానికి ఇది చనిపోయారని ఎలా నిర్ధారిస్తారంటే సాధారణంగా కుటుంబ సభ్యులు తెలియపరచాలి, లేకపోతే ఎవ్రీ ఇయర్ దీన్ని ఆ టీటీడీలో చెక్ చేయించుకోవాలి. ఈ డోనర్ సర్టిఫికేట్ని చెక్ చేయించుకోవాలి. అంటే ఈ డోనర్ ఉన్నాడు అని ఒక రకంగా అర్థం అనమాట. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవాలి. బట్ ఇలాంటివేమీ కూడా జరగలేదు. పైగా చనిపోయిన వారి పేరు మీద కూడా ఎవరికి తెలుసు, అక్కడ రికార్డులో డోనర్ పేరు మీద రాస్తున్నారంటే ఆ డోనర్ స్కీమ్ కింద వీరికి గదులు ఇచ్చామని రాస్తున్నారు. కానీ దాన్ని కాస్ట్గా వేసుకుంటున్నారు.
ఎవరు చెక్ చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు తాజాగా టీటీడీ అధికారులు ఎవరైతే ఏఈఓ ఉన్నారో వెంకయ్య చౌదరి దృష్టి పెట్టిన తర్వాత కూపీ లాగితే తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇది మొత్తం ఒక మాఫియాగా మారింది. దీనివల్ల ఏదైతే తిరుమల కాటేజీలు ఉన్నాయో దానికి 100 కోట్ల రూపాయల నష్టం వచ్చింది 5 ఏళ్లలో. ఒక గది రోజుకి 5,000 నుంచి 10,000 రూపాయలు అంటే ఒక డోనర్కి 30 రోజుల చొప్పున యావరేజ్ వీళ్ళు వాడుకుంటే దాదాపుగా వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం దాదాపుగా 900 మందికి పైగా కాటేజీలు నిర్మించారు. లగ్జరీ కాటేజీలు నిర్మించిన వాళ్ళు ఒక 60 మంది డోనర్స్ ఉన్నారు. దాదాపుగా 1,500 మంది డోనర్స్ ఉన్నారు. ఇందులో ఎంతమంది వాడుకుంటున్నారో ఎవరికీ తెలియదు. వాడుకున్న వాళ్ళు 4 రోజులు 5 రోజులు వాడుకోవచ్చు, మహా వాడుకుంటే 10 రోజులు వాడుకోవచ్చు, మొత్తం కూడా వాడుకోకపోవచ్చు. కానీ దీన్నే అదునుగా చూసుకుని ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద రూములు తీసుకుని 100 కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డారు. ఇప్పుడు డోనర్ పేరు మీద రూమ్ ఇచ్చేస్తే ఏమవుతుంది? అద్దెకి ఇవ్వడం కుదరదు. వాస్తవానికి డోనర్ పేరు మీద రూమ్ బుక్ చేయకపోతే దాన్ని టీటీడీ అద్దెకిస్తుంది. అద్దెకిస్తే టీటీడీకి ఆదాయం వస్తుంది. అది 5,000 నుంచి 10,000 వరకు ఉండొచ్చు. చిన్న చిన్న రూములు 100-200 నుంచి కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. బట్ ఈ ఆదాయం అంతా ఏమైంది? దళారుల జేబులోకి వెళ్ళింది. దీన్ని కొంతమంది టీటీడీలోని కొంతమంది అధికారులతో పాటు వైసీపీ హయాంలో కొంతమంది పలుకుబడి ఉపయోగించిన నాయకులు, దళారులు ఎవరూ కూడా ఎటువంటి రాజకీయ పలుకుబడి లేకుండా ఇన్వాల్వ్ అవ్వరు. రాజకీయ పలుకుబడి చూసుకునే దళారులతో కలిసి టీటీడీ అధికారులతో కలిసి కుమ్మక్కైపోతారు. ఏముంది, వాళ్ళకు కూడా ఎంతో కొంత కమిషన్ రూపంలో వెళ్ళిపోతుంది. మీకు గుర్తుందో లేదో, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఒక మహిళా మంత్రి, పేరైతే బయటకు రాలేదు కానీ ఒక మహిళా మంత్రి చంద్రబాబు గారి దృష్టికి ఒక సమస్య తీసుకెళ్ళింది. ఒక విచిత్రమైనటువంటి సమస్య ఏంటంటే, కొంతమంది టీటీడీ దర్శనం టికెట్లకు సంబంధించి దళారులు కొంతమంది తమ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఒక ఏడాదిలో ఉండే కోటా మొత్తం కూడా అమ్మేస్తే 30 లక్షలో 50 లక్షలో ఇస్తామని ఎంతో ఒప్పందం చేసుకున్నారు. 10 రోజుల పాటు వీళ్ళ ఫ్యామిలీకి స్పెషల్గా ఫ్రీగా ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారని చెప్పి ఆ మహిళ తీసుకొచ్చింది, మహిళా మంత్రి. దాంతో చంద్రబాబు గారు అవాక్కయ్యారంట. చెప్పడమే కాదు, మళ్ళీ మీలో కొంతమంది మాకు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. కూటమి నేతలే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాకు దర్శనం టికెట్లు అమ్మేయడానికి ఒప్పుకున్నారని కూడా చెప్పారంట. మేము వైసీపీ హయాంలో కూడా పలానా కొంతమంది మంత్రుల దగ్గర మేమే వీటిని తీసుకుని మేమే వాడుకున్నాము, వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చామని కూడా చెప్పారంట. బాబు గారు ఆశ్చర్యపోయారంట. తర్వాత స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. దేవుడి విషయంలో ఎవరు కూడా ఇలాంటి కకృతికి పాల్పడొద్దు, ఇలాంటి వాటిని మేము సహించము, అలాంటి దళారులు వచ్చినా ఎవరు కూడా ఉపేక్షించొద్దని చెప్పి చంద్రబాబు గారు చెప్పారంటే దళారీ వ్యవస్థ తిరుమలలో ఏ స్థాయిలో అల్లుకుపోయింది అనేది చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు ఈ టీటీడీ గదుల పేరుతో ఏదైతే డోనర్ స్కీమ్ ఉందో వాళ్ళ పేరుతో కూడా భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. 100 కోట్ల రూపాయలు టీటీడీకి అయితే నష్టం వచ్చింది. దీనికే ఒక వార్త వచ్చింది. గదుల్లోనూ గోల్మాల్ గోవింద, టీటీడీ కాటేజీలు గెస్ట్ హౌస్ల బుకింగ్లో భారీ స్కామ్, జగన్ జమానాలో బయటపడ్డ కుంభకోణం. దాతలకు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి, 20 ఏళ్లు దాటితే డోనర్లకు లేఖలు చెల్లవు, అయినా సరే వారి పేరుతో నకిలీ లేఖల సృష్టి, దళారులతో కొంతమంది సిబ్బంది కుమ్మక్కు, ఆన్లైన్లో ఉచితంగా గదుల బుకింగు, భక్తుల నుంచి సొమ్ము వసూలు, 5 ఏళ్ల పాటు చెలరేగిపోయిన గదుల మాఫియా, 200కు పైగా కాటేజీల దుర్వినియోగం, టీటీడీకి 100 కోట్ల రూపాయల నష్టం అని చెప్పి వార్త అయితే రావడం జరిగింది. అంటే దళారీ వ్యవస్థ టీటీడీలో వైసీపీ హయాంలో ఏ స్థాయిలో అల్లుకుపోయింది అనేది చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ.